బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొలిసారి ఒకే వేదిక పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ కలబోతున్నారు. ఇవాళ ఒకే స్టేజ్ పైన ఇద్దరు కూడా వారు స్టేజ్ని వేదికను పంచుకోబోతున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది వీరిద్దరి కలయిక మీటింగ్ కూడా. రవీంద్ర భారతిలో ఈరోజు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాంకు సంబంధించినటువంటి సంస్మరణ సభ ఉండబోతోంది. అయితే ఈ సంస్మరణ సభకి రేవంత్ను కేటీఆర్ను పిలిచారు సిపిఎం నేతలు. ఏచూరి సంస్మరణ సభకు రేవంత్ కేటీఆర్ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. ఒకే వేదిక పైన ఇటువంటి సీన్లు కనిపిస్తాయనే ఉత్కంఠ కొనసాగుతోంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. ఇద్దరి ఈ వేదికను పంచుకోవడం విషయంపై బెసిగా అక్కడ రాజకీయ పరిణామం ఏమీ కాదు. అది కూడా ఎటువంటి రాజకీయ ప్రసంగాలు ఉండకపోవచ్చు. అది ఏచూరి సంస్మరణ సభ మాత్రమే. ఆయన ఉద్దేశిస్తూ ఆయన స్మరించుకుంటూ సిపిఎం నేతలు ఏర్పాటు చేసినటువంటి ఒక సభ రవీంద్ర భారతి వేదికగా జరుగుతోంది. అయితే ఈ రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కేసీఆర్ కొంత అనారోగ్య బారిన పడినప్పుడు యశోద ఆసుపత్రిలో ఇద్దరు ఒకసారిగా ఎదురెదురు పడ్డారు, కరచలనం చేసుకున్నారు. ఆ రోజు పరిణామం వేరు, అక్కడ ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదు. ఈ రోజు కూడా పెద్దగా రాజకీయంగా ఎటువంటి చర్చ జరగకపోయినా ఇద్దరి మధ్య కలయిక ఏ రకంగా ఉంటుంది ప్రస్తుత రాజకీయ పరిణామాల విషయంలో? మొన్న ఎమ్మెల్యే ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో ఒకరిపై ఒకరు పరజాలం ఉపయోగించి మాట్లాడుకోవడం కావచ్చు, ఏకంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి ఉద్దేశించి కొన్ని కించపరిచే విధంగా, అంటే కొన్ని మీమ్స్ లాగా ఆయన మాట్లాడే పదాలు కావచ్చు, కొన్ని ట్యాగ్ నేమ్స్ ఇవ్వడం కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్కి ట్యాగ్ నేమ్స్ ఇవ్వడం కావచ్చు. ఒకరిపై ఒకరు రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏమో చిట్టినాయుడు అనడం, ఆ తర్వాత కేటీఆర్ని రేవంత్ ఏమో టిల్లు అనడం, ఈ రకంగా పరజాలం కావచ్చు, కొన్ని ట్యాగ్ నేమ్స్ ఇస్తూ కూడా మాట్లాడుకోవడం, అలియాస్ నేమ్స్ ఇస్తూ మాట్లాడుకోవడం, ఒకరిపై ఒక రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపడం, ఇటువంటి వేడెక్కుతున్నటువంటి రాజకీయ పరిణామాల మధ్య ఒక్కసారిగా ఈరోజు సంస్మరణ సభలో ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడం అనేది ఏ రకంగా ఉంటుందో ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇది రాజకీయ పరిణామం ఏమి కాదు, రాజకీయంగా ఒక సభకు సంబంధించిన అంశమో లేదంటే అదొక స్కీమ్కి సంబంధించిన ప్రవేశపెట్టే అంశమో కాదు. ఇక్కడ చాలా క్లియర్గా ఎమోషన్స్తో కూడుకున్న అంశం. సిపిఎం పార్టీ నేతలు తమ ప్రధాన కార్యదర్శి మరణం పైన వారు సంస్మరణ సభ ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ రాజకీయంగా ప్రసంగాలకు పెద్దగా ఏముండకపోవచ్చు, కానీ ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడం పైన ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కదా, గతంలో కూడా ఎప్పుడు కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకే వేదిక పైన ఎప్పుడు కనపడలేదు. మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం వాళ్ళిద్దరు ఒకే వేదికను పంచుకోబోతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ అధికారం తారుమారైంది. ఇద్దరి మధ్యలో 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇద్దరు ఒకే వేదిక. కాకపోతే సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఈ దృశ్యం ఆవిష్కారం కానుంది. ఇక్కడ కేవలం కేటీఆర్ రేవంత్ రెడ్డే కాదు, ఇక్కడ కోదండరాం కూడా వీరితో పాటు వేదికను పంచుకొని ఉన్నారు. వీళ్ళంతా కూడా పార్టీ నాయకులకు ఆహ్వానం పలికారు, వేదికలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా. వీళ్ళంతా కూడా స్పీచెస్ ఇస్తారు. చాలా సుదీర్ఘంగా దాదాపు 1 గంట నుంచి 2 గంటల పాటు ఈ సభా వేదికను వీరు పంచుకొని ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి మొదట మాట్లాడనున్నారు. మెయిన్ స్పీకర్ ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన పేరు ప్రధానంగా ఉంది. తర్వాత మిగతా వారి పేరు రాఘవుల పేరు ఉంది. తర్వాత కేటీఆర్, కూనంనేని సాంబశివరావు, మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షులుగా అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్, కోదండరాం పేరు కూడా ఇక్కడ ఉండడం అనేటువంటిది ప్రస్తుతం కొసమెరుపు ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కూడా ఒకే సభా వేదిక, ఒకే సభ పైన ఇద్దరు ఆశీనులు కానున్నారు, స్పీచ్ ఇవ్వనున్నారు. ఇక్కడ రోజువారీగా కాకుండా ఇక్కడ కేవలం సీతారాం ఏచూరి గురించి మాత్రమే ఇద్దరు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన హైదరాబాద్ తో ఉన్నటువంటి నేపథ్యం, తెలుగు ప్రజలతో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి సాన్నిహిత్యం, ఆయన ఇక్కడ పెరిగినటువంటి వాతావరణం, తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్ళినటువంటి విధానం, వీటన్నిటిపైన ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది. జాతీయ రాజకీయ నాయకులు ఎలా ఎదిగారు ఆయన ఏ రకంగా అనేటువంటిది మాట్లాడుకుంటూనే ఇద్దరు కూడా ఒకే వేదికను ఫేస్ చేసుకోవడం అనేటువంటిది ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజల్లో కాస్త ఆసక్తికర వాతావరణం ఉంది. రోజు మాటల తూటాలతో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునేటువంటి కేటీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా ఇప్పుడు అదే దూకుడుతో, అదే వేడి మాటలతో ఇటు ప్రతిపక్షాన్ని తూపారబడతా ఉన్నారు. ఇటు కేటీఆర్ కూడా రోజువారీగా ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు పోతా ఉన్నారు. చాలా ఘాటైన పదజాలాన్ని కేటీఆర్ కూడా ఉపయోగిస్తా ఉన్నారు. అదేవిధంగా చాలా దూకుడుగా కేటీఆర్ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి
స్కామ్ జరిగింది దాంట్లో అనేటువంటి దాన్ని ఒక ట్వీట్ చేశారు. సో వరుస మాటల వేడి పెంచుకుంటున్నటువంటి వీరిద్దరూ పరుష పదజాలాన్ని ఒకరిపైన విమర్శించుకున్న ఇద్దరు స్టేజ్ ను షేర్ చేసుకోవడం పైన కాస్త ఆసక్తికరంగా ఉంది. ఈ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ వీడియో కానీ బయట వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు కలిస్తే? ఒకరికొకరు అభివాదం చేసుకుంటారా, విష్ చేసుకుంటారా, షేక్ హ్యాండ్ చేసుకుంటారా అనేటువంటి ఒక ఆసక్తి ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఉంది. చూడాలి. కొద్దిసేపట్లోనే 11 గంటలకు రవీంద్ర భారతిలో జరిగేటువంటి సంస్మరణ సభ కార్యక్రమంలో, యెచూరి కార్యక్రమంలో వీళ్ళందరూ హాజరు కానున్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి, కోదండరాం, మహేష్ కుమార్ గౌడ్ రోజువారీగా ప్రత్యర్థులుగా ఒకరిపైన విమర్శలు చేసుకున్నటువంటి వీరంతా ఉన్నారు. కాకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ హాజరవుతున్నట్టుగా ప్రస్తుతం అయితే దీంట్లో కనపడట్లేదు. సో వీళ్ళంతా కూడా కొద్దిసేపట్లోనే ఈ సభ పైన వీళ్ళంతా కలిసి కనపడేటువంటి వీడియో చాలా మందికి కాస్త ఆశ్చర్యంగా, కాస్త ఆసక్తిగా కనపడేటువంటి రాజకీయంగా ప్రసంగాలు ఏమీ లేకపోయినప్పటికీ ఏచూరి సీతారాంని స్మరిస్తూ ఆయన గురించి, ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం గురించి ఆయన కొడియాడే అవకాశం డెఫినెట్ గా ఉంది. ఆ సందర్భంలో ఏదైనా కొంత కేటీఆర్ని కానీ రేవంత్ కానీ స్క్వీజ్ చేసే అవకాశం ఉన్నా, లేదంటే బీఆర్ఎస్ పార్టీనో ఇంకేదైనా ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నా, ఎటువంటి పరిస్థితులు తావించే అవకాశం ఉంది? అంటే మనం గతంలో చూసాం ఇట్లాంటి సిచ్యువేషన్ లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇటు జానారెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా కొద్దిమంది అప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఏదో ఒక సందర్భంలో వేదికను పంచుకునే అవకాశం వచ్చినప్పుడు అప్పుడు చాలా సామరస్యంగా ఒకరొకరు పలకరించుకున్నారు, ఒకరినొకరు విష్ చేసుకున్నారు, ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అంతే, అంతవరకే. అది స్టేజ్ వరకే. స్టేజ్ దిగిన తర్వాత ఎవరి ఎజెండా ఏదైతే ఉందో, ఎవరి పార్టీ ఎజెండా ఉందో దాని ప్రకారమే స్టేట్మెంట్స్ ఉండేవి. సో ఇప్పుడు మ్యాథ్స్ ఆల్మోస్ట్ ఇది కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. కేవలం సీతారాం యేచూరి గురించి మాత్రమే మాట్లాడి తర్వాత వారు మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ ఉంది, మీడియాను ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి ప్రెస్ మీట్. సో దాంట్లో ఆయన చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ రవీంద్ర భారతిలో మాత్రం కేవలం సీతారాం యేచూరికి సంస్మరణ సభకు సంబంధించి మాత్రమే కన్ఫైన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడికి ఫుల్ స్టాప్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇద్దరు ఒకే స్టేజ్ పైకి వస్తున్నారు అనేటువంటి ఆసక్తి, ఆ విజువల్, ఆ ఫోటో కోసం చాలా మంది ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఒకరినొకరు విష్ చేసుకుంటారా, ఎలా ఉంటారు, రోజుగా ఆ విమర్శలు చేసుకునేటువంటి వీరు, విమర్శల దాడులు చేసుకునే వీరు స్టేజ్ పైన ఎలా ఉంటారు అనేటువంటిది కాస్త ఆసక్తిగా ఉంది. రైట్ మధు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తిగా కేటీఆర్, ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నారు ఈరోజు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరికి సంబంధించి మరణం తర్వాత మొదటిసారిగా సిపిఎం నేతలు రవీంద్ర భారతి రోజు ఆయన సంస్మరణ సభని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్మరణ సభకి కేటీఆర్ని, రేవంత్ని, ఇతర ముఖ్య నాయకులను కూడా ఆహ్వానించారు. అయితే అంతా ఒకే ఎత్తు అయితే కేటీఆర్, రేవంత్ ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకోవడం ఏ రకంగా ఉంటుందన్న కొంత ఉత్కంఠత కొనసాగుతుంది. ఇది రాజకీయంగా రాజకీయంగా ప్రసంగాలు ఉండే అవకాశం లేకపోవచ్చు, కానీ ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడం పైన కొంత ఆసక్తి నెలకొని వారు మాట్లాడుకుంటారా, వేదిక పైన కనీసం వారిద్దరు కరచలనం చేసుకుంటారా, ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటారా లేదా అనే కొంత, ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా చాలా వేడిగా పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన వైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన దాడి చేస్తోంది, కాంగ్రెస్ కూడా పరుష ఇదే స్థాయిలో బీఆర్ఎస్ని ఎక్కుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఇంత